మాదేమో శ్రమ ఫలితం, మీదేమో శిలాఫలకం. ఎందుకు ఈ మాట అన్నా అంటే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 300 కోట్లతో మంజూరు చేయడానికి చాలా శ్రమపడ్డాం. కాళేశ్వరం జలాల కోసం భూసేకరణలో కానీ ప్రాజెక్ట్ నిర్మాణంలో కానీ ఎంతో శ్రమపడ్డాం. మొక్కలు తెప్పించి ఒక్కొక్క రైతును ఒప్పించి మెప్పించి మా నాయకులందరితో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా కాళేశ్వరం నేను ఆయిల్ పామ్ మొక్కలు పెట్టించాను. ఆ రోజు రైతుల్లో భరోసా కల్పించాం. మొక్కలు పెట్టించడంలో కానీ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో కానీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి అవసరమైన 62 ఎకరాల భూమిని కూడా సేకరించి ఆ రోజు అక్కడ వారికి అప్పచెప్పాము. ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి ఎంపీపీగా ఉండే అక్కడ అప్పుడు మా సర్పంచ్ మేమందరం కష్టపడి 62 ఎకరాల భూమి సేకరించి ఆయిల్ పామ్ కంపెనీకి టీజీఐఐసి ద్వారా ఆ భూములు కేటాయించాం. తర్వాత LSM 9 కెనాల్లు పొడిగించి అక్కడ ఒక వాటర్ పాండ్ 20 కోట్ల లీటర్ల నీళ్లు బట్టే పాండ్ కూడా నిర్మించి నీళ్లు కూడా అందించాం. అడుగడుగున ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రావడంలో అణువణువున కూడా దాంట్లో కృషి చేశాం. ఇవాళ ఇండియాలో ది బెస్ట్ ప్లాంట్, ఆ టెక్నాలజీని మలేషియన్ టెక్నాలజీ వాడాలని, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉండాలని, దానికి అవసరమయ్యే విద్యుత్తు దాని వ్యర్థాల నుంచి ఆ ఫ్యాక్టరీలోనే విద్యుత్ ప్లాంట్ పెట్టాలని, అదేవిధంగా రిఫైనరీ కూడా పెట్టాలని ఇవన్నీతో కూడిన DPR ను ఆనాటి ప్రభుత్వం ఆమోదించింది. ది బెస్ట్ ప్లాంట్ ఇన్ ద కంట్రీ అంటే ఎంతో ముందు చూపుతోని ఈ ఫ్యాక్టరీకి ఆ రోజుల్లో మేము రూపకల్పన చేశాం. అది ఈరోజు మీరు ప్రారంభిస్తున్నారు. అందుకే అన్నాను మాది శ్రమ ఫలితం, మీది శిలాఫలకం అని. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 300 కోట్ల నిర్మాణంలో ఆయిల్ పామ్ పంట ఈ ప్రాంతానికి రావడంలో అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి. రెండవది ఒక 4 భవనాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. ఈ 4 నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ రోజు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసినాయి. ఒకటి సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఆసుపత్రులకు ఇచ్చే మందులు హైదరాబాద్ నుంచి రావాలంటే ఆలస్యం అవుతుందని ఆ సెంట్రల్ డ్రగ్ స్టోర్ సిద్దిపేటలోనే పెట్టాలని నిర్మించినాం. సెంట్రల్ డ్రగ్ స్టోర్ అక్కడ పోయింది. 2 సంవత్సరాల నుంచి సెంట్రల్ డ్రగ్ స్టోర్ పనిచేస్తుంది, అక్కడే పనిచేస్తుంది. దానికి పలికేసుకుంటుండే ఇవాళ. ఈ సెంట్రల్ డ్రగ్ స్టోర్ అనేది మరి 3,60,00,000తో నిర్మాణం అయిపోయి 2 సంవత్సరాల నుంచి అక్కడ ఫంక్షన్ చేస్తుంది. ఆల్రెడీ అందులో డ్రగ్ స్టోర్ పోయింది, పనిచేస్తుంది. దానికైనా పలికేసుకుంటుండే ఇవాళ.